హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? అండ్ మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ మా ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. సరే, ఇప్పటిదాకా మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తూ వచ్చాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మనసు, వాళ్ళ యాక్షన్స్ ఇవన్నీ చూస్తూ వచ్చాం. బట్ మీ ఎనర్జీస్ చెక్ చేసి చాలా నాళ్ళు అయింది. సో అందుకని ఇక్కడ ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు ఎంత మార్పు చెందున్నారు, అట్లనే ఉన్నారా, ఏ ఎనర్జీస్లో ఉన్నారు చెక్ చేస్తాను. ఓకేనా? ఈరోజు మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను. రెడీగా ఉండండి. డీప్ బ్రీత్ తీసుకోండి. వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. హోల్డ్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ ఉండండి 3 times ఆర్ 5 times. రైట్? ప్రశాంతంగా. రైట్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండమ్మా. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ ఎనర్జీస్ అందాలి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క ప్రస్తుతం ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి? రియలైజ్, క్రియేషన్, fear, purity, the void, abundance, బాటమ్ ఎనర్జీ, విజ్డమ్. వెరీ గుడ్. సాడ్ ఎనర్జీ అయితే నాకేం రాలేదు. వెరీ గుడ్. గుడ్ ఎనర్జీలోనే ఉన్నారు. చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. Enchantment, intuition, grace, మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటున్నాను. మీ ఎనర్జీస్ అందాలి. Transition, very good. Compassion, very good. Very good. Very good energy. Bottom energy, gratitude.
వెరీ గుడ్ ఎనర్జీ. ఎవ్రీడే నేను చేపిస్తున్నాను కదా గ్రాటిట్యూడ్. రైట్, వెరీ గుడ్. గుడ్ మా, గుడ్ ఎనర్జీస్ వచ్చినాయి. క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈజ్ దిస్ రియలైజేషన్? వై ఈజ్ దిస్ రియలైజేషన్ హియర్? ఫస్ట్ ఇక్కడ మీది కానీ మీ పర్సన్ది కానీ, మీ పర్సన్ది కాదు, ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీస్ చెక్ చేస్తున్నాను కాబట్టి మీదే. మీ ఇద్దరికి మధ్య బ్రేకప్ అయ్యో, లేకపోతే డిస్ప్యూట్స్ అయ్యో, లేకపోతే ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చో, లేకపోతే ఒక నెగిటివిటీలోకి ఎంటర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ఎంత టైం అవుతుందో, మీ డేట్ ఆఫ్ బర్త్నో, లేకపోతే మీకు సంబంధించిన నెంబర్స్ ఇక్కడ అవి చెప్తాను, రెజొనేట్ చేసుకోండి మీకు మీరే. అది మీ ఏజ్ ఏదైనా కావచ్చు. నెంబర్ 3, నెంబర్ 39, నెంబర్ 12, నెంబర్ 11, నెంబర్ 6, 1, నెంబర్ 2, ఇక్కడ నెంబర్ 33, 22, 6 and 4, 2. ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి, అంటే ఈ నెంబర్ ఎక్కువ కనపడుతున్నాయి. సరే, వై ఈజ్ దిస్ రియలైజేషన్ హియర్ ఏంజల్స్? వై ఈజ్ దిస్ రియలైజేషన్? ఫుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఇప్పుడు దాకా మీరు ఏ సాడ్ ఎనర్జీలో ఉన్నారో, ఏ నెగిటివిటీలో ఉన్నారో, ఆ నెగిటివిటీ నుంచి, ఆ చీకటి లైఫ్ నుంచి మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకొని మీ లైఫ్లో కొత్త బిగినింగ్స్, కొత్త న్యూగా లైఫ్ని స్టార్ట్ చేయాలి అనే ఒక రియలైజేషన్ మీలో వచ్చింది అనేది కనపడుతుంది. నేను ఇందులోనే ఈ నెగిటివిటీలోనే కూర్చోవడము కరెక్ట్ కాదు, నేను ఈ వే ఆఫ్ థింకింగ్లోనే నేను స్టక్ అయిపోవడం కరెక్ట్ కాదు, నేను ఎవరో కోసం నా లైఫ్ని నేను స్టక్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎంతకాలం నేను ఏడుస్తూ కూర్చుంటాను, ఎంతకాలం నన్ను నేను హింసించుకుంటూ కూర్చుంటాను, ఎంతకాలం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూర్చుంటాను. దీనివల్ల హెల్త్ ఖరాబ్ అవుతుందే తప్ప ఈ నా చుట్టూ ఉన్న ఈ సిచ్యువేషన్స్ వల్ల, నా మైండ్ సెట్ వల్ల హెల్త్ ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఫ్యూచర్ నేను ఏది సాధించలేకపోతున్నాను, ఫ్యూచర్లోకి వెళ్ళలేకపోతున్నాను, నా లైఫ్ని నేను ఇక్కడే స్టక్ చేసుకొని ఉండడం కరెక్ట్ కాదు అనే ఒక రియలైజేషన్ మీలో వచ్చింది. మీ లైఫ్ని ఒక అడ్వెంచరస్గా, నేను ఇలా కొంతమంది విషయంలో అయితే నేను ఇలా ఇన్నోసెంట్గా ఉండడం కరెక్ట్ కాదు, నేను ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఆ తెలివి తెచ్చుకోవడం, అది రియలైజేషన్. అది మీలో జాగృతమైంది. అంటే మీరు ఇన్నోసెన్స్గా ఒకప్పుడు ట్రూ ఎమోషన్స్, ట్రూ ఇన్నోసెంట్గా అట్లా ఉన్న పర్సను ఈరోజు మీలో మీరు రియలైజేషన్ అయ్యి తెచ్చుకొని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకున్నారు అనేది కనపడుతుంది. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండకూడదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరు నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆ తెలుసుకునే జ్ఞానం, ఆ రియలైజేషన్ మీలో వచ్చింది అనేది కనపడుతుంది. ఐమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? మీరు నా కమెంట్స్లో పెట్టండి, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఒక జాగరూకత కూడా మీలో, అవేర్నెస్ కూడా వచ్చింది అనేది కనపడుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం,
చాలా షార్ప్ మైండ్తో ఉండడం, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ని బట్టి వాళ్ళని ఒక అంచనా వేయగలగడం, ఇవన్నీ మీలో డెవలప్ అయినాయి, ఆ రియలైజేషన్స్ వచ్చినాయి అనేది. అంటే ఎవరిని పడితే వాళ్ళని పిచ్చిగా నమ్మి మోసపోకుండా చాలా టేక్ కేర్గా ఉండడం, ఈ ఈ రియలైజేషన్స్, ఈ మార్పులు మీలో వచ్చినాయి అనేది కనపడుతుంది. అండ్ ఇంకొకటి, మిమ్మల్ని మీరు ఒక బందీఖానాలో మీ మైండ్ సెట్ పరంగా కానీ, మీ ఫిజికల్ పరంగా కానీ, మీ మెంటాలిటీ పరంగా కానీ, మిమ్మల్ని మీరు ఒక 4 గోడల మధ్య బందీ చేసేసుకుంటే ఎలా ఉంటారో అలాంటి ఎనర్జీస్ నుంచి మీరు ఇక మీ లైఫ్ని ఫీల్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, పాజిటివ్గానే ఫీల్ ఫ్రీగా. నేను ఎందుకు నా లైఫ్ని స్టక్ చేసుకొని మూడీగా ఒంటరిగా ఎందుకు గడపాలి? నాకు ఒక లైఫ్ ఉంది కదా, నాకు సంతోషాలు ఉంటాయి కదా, నాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా. సో కాకపోతే ఏంటంటే ఏ రియలైజేషన్ వచ్చిందంటే, ఒకరిని నమ్ముకొని ఎదుటి వాళ్ళని నమ్మి వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాక మీరు బాధపడే కంటే కూడా మీ మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీతో మీరు హ్యాపీగా ఎవరి రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడము, నేచర్ కావాలంటే నేచర్లోకి వెళ్ళడము, మీకు ఏం కావాలో అది తెచ్చుకొని తినడము, మీకు కావాల్సిన దానికోసము మీరు కష్టపడి పనిచేసుకొని మీకు మీరు సఫిషియెంట్గా ఎర్న్ చేసుకోవడము, సంపాదించుకోవడము, ఇవన్నీ చేస్తున్నారు అనేది కనపడుతుంది. అలాంటి కొంతమంది ఆల్రెడీ చేస్తున్నారు అలాగా, కొంతమందికి ఇలాంటి ఫీలింగ్స్ జాగృతం అవుతున్నాయి, రియలైజ్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. మీ లైఫ్లో మీరు గ్రోత్ కావాలని కోరుకుంటున్నారు, ఇక్కడే స్టక్ అయ్యి ఉండకూడదు, గ్రోత్ కావాలి నా లైఫ్లో అని కోరుకుంటున్నారు కొంతమంది. రైట్. వై ఈజ్ దిస్ క్రియేషన్ హియర్? ప్లీజ్ ఏంజల్స్, వై ఈజ్ దిస్ క్రియేషన్ హియర్? వై ఈజ్ దిస్ క్రియేషన్ హియర్? నైన్ ఆఫ్ కప్స్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏది? మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోగలగాలి. ఆ దిశగా మీ విష్ ఫుల్ఫిల్మెంట్, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీ లైఫ్ని మీరే క్రియేట్ చేసుకొని మీ కోరికల్ని మీరే ఫుల్ఫిల్ చేసుకోగలగాలి. అలా ఆలోచిస్తున్నారు మీరు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. 9, 3, 10, 12, 3. అగైన్ గ్రోత్. ఓకేనా? అగైన్ గ్రోత్. ఆల్మోస్ట్ మీరు కొంతమంది మాత్రమే పాజిటివిటీలో ఆల్మోస్ట్ మీ గోల్స్కి రీచ్లో ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. ఇంకా ఒక 2 స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఇంకా ఆ 2 స్టెప్స్ కూడా దాటేస్తే కొంచెం హారబుల్గానే ఉంటుంది. ఆ 2 స్టెప్స్ కూడా దాటేస్తే మీరు ఏదైతే కోరుకున్నారో మీ విష్ ఫుల్ఫిల్మెంట్, మీ కోరికలు అవి నెరవేరే దిశగా మీరు చాలా దగ్గరికి ఉన్నారు. కానీ ఈ టైం పీక్ టైం, ఇక్కడ ఇంకా నా వల్ల కాదు అని గివప్ చేయొద్దు. ఓకేనా? మీరు మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకోండి ఇన్ ఏ పాజిటివ్ వే. నేను ఇలా ఉండకూడదు, ఇలానే ఉండాలి, నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నానో ఒక ఎంప్రెస్ లాగా, కెరీర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మిమ్మల్ని మీరు ఎలా మీ లైఫ్ని తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారో మీరు ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. నేను రాసిన కూడా తర్వాత చెప్తాను ఫైనల్. వై ఈజ్ దిస్ ఫియర్ హియర్? వై ఈజ్ దిస్ ఫియర్ హియర్? డెవిల్ ఎనర్జీ. ఇంకోటి ఏంటంటే, కొంతమంది విషయంలో కొంతమంది మీ నెగిటివిటీస్లోనే మీరు మీ భయాల్లోనే స్టక్ అయిపోయి ఉన్నారు. ఒకటి, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే, ఎస్పెషల్లీ ఫిమేల్ పర్సన్స్ మ్యారీడ్ అయి ఉంటే, నేను ఎక్కడికి మీకున్న చుట్టూ రెస్ట్రిక్షన్స్ ప్రకారము, అది మీ హస్బెండ్ నుంచి కావచ్చు, మీ చుట్టుపక్కల మీ వాళ్ళ పేరెంట్సే కావచ్చు, మీ పేరెంట్సే కావచ్చు, మీ సర్కమ్స్టాన్సెస్, మీ సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు అనే ఫీలింగ్ మీకు మనసుకు నచ్చినట్టుగా
మీరు బయటికి వెళ్ళలేరు. మీరు కోరుకున్న లైఫ్‌ని అచీవ్ చేయలేరు. ఈ ఆటంకాలు, అడ్డంకులు, రిస్ట్రిక్షన్స్ నా మీద ప్రెషర్ తీసుకొస్తున్నాయి. నేను ఇది దాటి ఈ 4 గోడలు, ఈ ఇల్లు దాటి లేపోతే ఇది దాటి నేను బయటికి వెళ్ళలేను అనే ఒక భయం ఉంది మీకు. కొంతమంది విషయంలో ఆ భయము అది మీ ఆలోచనలు మాత్రమే. వన్స్ అంటూ స్టెప్ ఏసి చూడండి. మీ భయం మాత్రమే. ఆ భయాన్ని అధిగమించండి. ఎవరికో ఎనర్జీస్ మీ మీ గట్ ఫీలింగే చెప్తుంది ఇది నా ఎనర్జీనే అని. సో అది వాళ్ళే తీసుకోండి. నాకు కమెంట్ చేయండి ఎవరనేది. భయాలకి లోనవుతున్నారు అనేది మీ మీ భయాలది. కానీ మీ మైండ్ సెట్‌లోనే భయాలు. కానీ వాస్తవానికి అది వేరే. మీరు కొంతమంది మాత్రం నిజంగానే ఒక పంజరంలో ఇరుక్కుపోయిన వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనల్లోనూ స్ట్రక్ అయిపోయినారు. ఒక పంజరంలో అంటే డెవిల్ ఎనర్జీ కొంతమంది విషయంలో మీ రిలేషన్ అనెథికల్ ఆహ్, అర్థం చేసుకోండి. అండ్ ఈ ఇంకా ఈ పర్సన్ విషయంలో మీ పర్సన్ విషయంలో వాళ్ళు చాలా మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. మీరు వాళ్ళని వదిలేసి పక్కకు దూరంగా వచ్చేయాలనుకుంటున్నా కూడా మిమ్మల్ని వాళ్ళు వదలటం లేదు. అలా అని పట్టుకొని మీకొక కమిట్మెంట్ ఇచ్చో, లేకపోతే మీకొక లైఫ్‌లో అష్యూరెన్స్ ఇచ్చో, మీకొక భరోసా ఇచ్చో, మీ నమ్మకాన్ని చూరగను వాళ్ళు మీతో కంటిన్యూ చేయలేకను పోతున్నారు. మీరు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు స్టెప్ తీసేసుకుంటే పూర్తిగా ఆ పర్సన్ నన్ను దూరం చేసేసుకుంటాడేమో, లేకపోతే దూరం చేసుకుంటారేమో, దూరం అయిపోతామేమో అన్న ఒక భయం కూడా ఉంది. లేదు ఇంకొంతమంది విషయంలో ఆ పర్సన్ నార్సిసిస్టిక్ బిహేవియర్ వల్ల, అంటే ఆ పర్సన్ డెవిల్ ఎనర్జీ వల్ల ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి రావద్దు అని కోరుకుంటున్నారు. ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎక్కడ వచ్చి, ఎక్కడ మిమ్మల్ని మళ్ళీ హెరాస్ చేస్తారో, ఎక్కడ మిమ్మల్ని మళ్ళీ లో చేసేస్తారో అని కూడా భయపడుతున్నారు కొంతమంది విషయంలో ఇది. మీరు మీ పర్సన్‌కే భయపడుతున్నారు. మీ పర్సన్ బిహేవియర్‌కే భయపడుతున్నారు. అండ్ ఇంకొంతమంది మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండుంటే మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీకి కూడా భయపడుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీ పర్సన్ మీ దగ్గర లేకపోతే మీరు తన దగ్గర ఏమైనా మనీ ఇష్యూస్ మీకిద్దరికి మధ్య ఏమైనా లావాదేవీలు ఉండుంటే ఆ డబ్బుల విషయంలో కూడా భయపడుతున్నారు అనేది కనపడుతుంది. అక్కడి నుంచి ఆ పర్సన్ ఎందుకు బేర్ చేస్తున్నారు కొంతమంది విషయంలో ఆ పర్సన్ మీరు ఎందుకు బేర్ చేసి ఇంకా భరిస్తున్నారు అనంటే ఆ పర్సన్‌కి మీరు పాస్ట్‌లో ఏదో లంసమ్‌గా ఎక్కువ మొత్తంలో మీ కష్టార్జితం మీ డబ్బు రూపేణా కానీ, గోల్డ్ రూపేణా కానీ మీరక్కడ ఇచ్చున్నారు. అవి మీకు తిరిగొస్తాయా? రావా? అన్న ఒక భయంతో కూడా ఉన్నారు. కొంతమంది మీ పర్సన్‌కి కాకుండా సమ్ అదర్ మీ రిలేటివ్స్‌కి గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ చుట్టూ ఉన్న సర్కిల్‌లో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్‌కో, అప్పుగానో డబ్బిచ్చుంటే ఆ డబ్బులు తిరిగొస్తాయో, రావో అన్న ఒక భయంలో ఉన్నారు. రైట్. ఇంకొకటేంటంటే కొంతమంది ఇక్కడ మీ స్పౌజ్ అయితే హస్బెండో, వైఫో అయితే వాళ్ళ వాళ్ళని మీరు క్వెషన్ చేస్తే, వాళ్ళతో మీరు రూడ్‌గా బిహేవ్ చేస్తే, మీరు ఈగో యాటిట్యూడ్ చూపిస్తే, వాళ్ళ నుంచి వాళ్ళు మీకు ఆ సంతోషాన్ని హ్మ్, ఇవ్వరు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచరు వాళ్ళు. సంతోషంగా బతకనివ్వరు అనే ఒక భయం కూడా ఉంది మీకు. ఇంకా ఛానలింగ్ మెసేజెస్ వస్తున్నాయి. రకరకాల ఎనర్జీస్ వస్తున్నాయి నాకు ఈ ఫియర్ అనే కార్డ్ వల్ల. కొంతమంది మీలో మీరే ఒక తెలియని భయాలకి లోనవుతున్నారు. చీకటంటే భయం. ఎవరికైనా దాన్నేమంటారు? గబ్బిలాలు కనిపిస్తున్నాయా? నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. నాకు ఎనర్జీస్ అట్లనే కనపడుతున్నాయి. అండ్ ఎవరి విషయంలోనో నాకు ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నానండి. బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్, లేకపోతే మీ మీద ఏదో మంత్ర ప్రయోగం చేసినట్టు ఆ ఎనర్జీస్‌లో మీరు బయటికి రావాలి అనుకుంటున్నారు. కానీ ఆ పంజరంలో నుంచి, అంటే పంజరం అంటే మీరు ఫీల్ ఫ్రీగానే ఉండొచ్చు. మీలో మీరు ఒక పంజరంలాగా బంధించబడిపోయి ఉన్నారు. దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. తన్నుకుంటున్నారు ఎనర్జిటికల్‌గా. సతమతం అవుతున్నారు. మీ ఆలోచనలో కానీ, మీ మనసుతో కానీ
ఎట్లా ఊపిరి ఆడనట్టు సతమతమవుతున్నారు. గాలి రాని ఒక దాంట్లో బంధించేస్తే ఎంత సఫకేషన్‌గా ఉంటుంది. అలా మీలో మీరే ఫీల్ అవుతున్నారు. ఎవరు వాళ్ళు నాకు కమెంట్ చేయండి. చాలా నెగటివిటీలో ఉన్నారు ఇక్కడ కనబడుతుంది. చాలా ఎప్పుడూ భయంగా, ఎమోషనల్‌గా ఏదన్నా బ్యాడ్ కలలు రావడం, ఆహ్, భయానకమైన కలలు నైట్ టైమ్ ఫేస్ చేయడం, నిద్ర పట్టకపోవడం, ఎవరితో మాట్లాడాలన్నా భయము, ఏం చేయాలన్నా భయము, చీకటిని చూస్తే భయము, చిన్న విషయానికే అదిరిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎవరు నాకు ఎనర్జీస్ వాళ్ళు కమెంట్ పెట్టండి నాకు. అండ్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. కొంతమంది మాత్రం ఆ డిప్రెషన్‌లోనే మీ ఆలోచనలోనే ఇరుక్కుపోయి భయపడిపోతున్నారు. కొంతమంది ఎస్పెషల్లీ వాళ్ళ మదర్‌కి సంబంధించి భయాల్ని కలిగి ఉంటున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ తల్లికి సంబంధించి ఎనర్జీస్ కనపడుతున్నాయి. మీ మదర్‌కి సంబంధించిన ఏదో భయము వెన్నాడుతుంది మీకు. డిప్రెషను, ఒక లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. మేబీ మీ మదర్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? దానికి సంబంధించి కూడా భయపడుతున్నారు కొంతమంది. ఎవరో నాకు కమెంట్లో పెట్టండమ్మా. రైట్. వై ఈజ్ దిస్ ఫియర్? చెప్పాను కదా, డెవిల్ ఎనర్జీ. చాలా నెగిటివిటీతోటి చాలా భయపడుతున్నారు ఎవరో. రైట్. వై ఈజ్ దిస్ ప్యూరిటీ హియర్ ఏంజల్స్? వై ఈజ్ దిస్ ప్యూరిటీ హియర్? టవర్. కొంతమంది విషయంలో మీరు స్వచ్ఛంగా, నిజాయితీగా, నీతిగా ఉండే మీరు ఇంత నీతిగా ఉంటూ ఇంత మంచితనం, నా మంచితనం చేతగాంతనంగా తీసుకుంటున్నారు అంటే కొలాప్స్, విరక్తి పుట్టేసిందనమాట మీకు. ఆ విరక్తిలో ఉన్నారు. మీ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది కొంతమందికి ఏంటంటే మీ మీద అసలు ఇంకా కోపం లేదు, ఎటువంటి ఎమోషన్స్ లేవు, ఎటువంటి ఫీలింగ్స్ లేవు, మీ ఇక డౌన్ అనమాట. సైలెంట్. కొంతమంది ఏంటంటే ఈ నెగిటివిటీ అంతా తట్టుకొని నిస్సహాయత, నిర్లిప్తత, ఒక లైఫ్ మీద కాదు, ఈ సమాజం మీదో లేకపోతే ఈ లోకం మీదనో ఒక విరక్తి భావన లేదు. ఈ లోకమంతా ఇంతే, ఎవరిని నమ్మడానికి లేదు, ఎక్కడా ప్యూరిటీ లేదు, ఎక్కడా స్వచ్ఛత లేదు, ఎవరిలోనూ నిజాయితీ లేదు, ఎవరిలోనూ నీతి నిజాయితీ లేదు, ఎవరిలోనూ ట్రూ ప్రేమ లేదు, ఎవరు నమ్మదగ్గ వ్యక్తులు కాదు. ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. నేనొక్కదాన్ని ప్యూర్గా ఉండి, నేనొక్కదాన్నే నిజాయితీగా ఉండడం వల్ల నేనే ఈ లోకానికి సెట్ కావట్లేదా? లేకపోతే నేనే ఈ సొసైటీలో ఎమడలేకపోతున్నానా? ఇలాంటి తార్కికమైన విరక్తి భావన, తార్కికమైన మైండ్ సెట్ ఎవరిలోనో కనపడుతుంది. వాళ్ళు కూడా నాకు కమెంట్ పెట్టండి మా. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా నాకు తెలియాలి. అందుకని మీరు నాకు కమెంట్లో పెట్టండి, ఎవరైనా సరే. ప్లీజ్ ఏంజల్స్, వై ఈస్ దిస్ ద వాయిడ్ హియర్? పేజ్ ఆఫ్ సోర్ట్స్. ఇక్కడ మీ మీద సంథింగ్ గాసిపింగ్స్ లేదా మీ గురించి మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న గాసిపింగ్స్, క్యూరియాసిటీ, మిమ్మల్ని స్పై చేసేవాళ్ళు కొంతమంది అయితే, మీరే మేబీ మీ ఫ్రెండ్స్ లైఫ్లోనో లేకపోతే మీ పర్సనల్ లైఫ్లోనో లేకపోతే
మీ మైండ్‌లో ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, వాళ్ళ లైఫ్‌లోనో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మీలో ఉంది. ఇది కొంతమంది విషయంలో. క్యూరియాసిటీ ఉంది. వాళ్ళ గురించి వేరే వేరే ఎవరినో అడిగి కనుక్కుంటున్నారు. అండ్ వాళ్ళని స్పై చేస్తున్నారు. డిటెక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి? అనేది డిటెక్ట్ చేస్తున్నారు. లేదా మీరే చేస్తున్నారో లేకపోతే మిమ్మల్ని ఇంకెవరైనా చేస్తున్నారో ఆ ఎనర్జీస్ కనపడుతుంది. బట్ ఐ డోంట్ కేర్ అన్నట్టున్నారు మీరు. అవన్నీ వదిలేసి ఏం చేసుకుంటే చేసుకొని నేను కరెక్ట్గా ఉన్నప్పుడు భయపడే పని లేదు. రైట్, నేను అదే మూడ్లో ఉన్నాను, అందుకని చెప్తున్నాను. ఎవరు ఎన్ని నెగిటివిటీస్ చేసుకున్నా, ఎంత చండాలమైన, ఎంత నెగిటివ్ మైండ్ తోటి గాసిపింగ్స్ చేస్తున్నా, లేకపోతే తక్కువ చేసి మాట్లాడుతున్నా, ఏమైనా చేసుకొని వాళ్ళు నన్ను మన ఛానల్ని స్పై చేస్తున్నా, ఇంకొకటి చేస్తున్నా, ఏదైనా కానీ ఒకటే కోరుకుంటా, నా దాకా ఏది నెగిటివిటీ రాదు, మన ఛానల్ దాకా ఏ నెగిటివిటీ రాదు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఏ నెగిటివిటీ అంటదు. ఓకేనా? డివైన్ ప్రొటెక్షన్ మనకి ఉంది. డివైన్ ఆ దేవుణ్ణి దాటి మనకి ప్రొటెక్షన్ షీల్డ్ ఉంది. దేవుణ్ణి దాటి మనకి ఏది రాదు. నన్ను బట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా, రైట్, వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకేనా? నేను అనునిత్యం చేస్తూ ఉంటాను కాబట్టి ఐ నో దట్. సో ఐ డోంట్ కేర్ ఎవ్వరు ఎంత నెగిటివిటీ మాటలు మాట్లాడుతున్నా. ఐ డోంట్ కేర్. నేను చెయ్యని తప్పు ఒకటే చెప్తానమ్మా, మీకైనా సరే, మీరైనా సరే అట్లనే ఉండండి. ఒకటే చెప్తాను, మనం ఒక తప్పు చేయనప్పుడు మన వెనక గాసిపింగ్స్ మనల్ని తిడుతున్నా, లేకపోతే ఇంకే రకంగా దూషిస్తున్నా, అవి ఏమీ మనకు అంటవు. ఎందుకనంటే మనం తప్పు చేస్తే కదా మనం రియాక్ట్ అవ్వాలి, మనం తప్పు చేస్తే కదా మనం భయపడాలి, మనం తప్పు చేస్తే కదా మనకు అవి అంటేది. అది లేనప్పుడు మనం ఎందుకు రియాక్ట్ కావాలి? అది వాళ్ళ ప్రాబ్లం, అది అవతల అనుకునే వాళ్ళ ప్రాబ్లం. ఇమ్మెచ్యూర్గా చెప్పుడు మాటలు నమ్మే వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళు ప్యూరిట్లీ నెగిటివిటీలో ఉన్నారని అర్థం. వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళ మనాన్ని వాళ్ళు పోతూ ఉంటారు. దిస్ ఈజ్ ప్యూర్లీ డివోషనల్ ఛానల్, మై ఛానల్. నా సోల్ నుంచి నేను ప్యూరిటీగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు ధైర్యంగానే ఉంటా. రైట్? సో మీరు కూడా మీ మీద గాసిప్ చేస్తున్న వాళ్ళకి, మిమ్మల్ని తిడుతున్న వాళ్ళకి ఎవ్వరికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లెట్ గో. చల్, నీ ఇష్టం వచ్చింది వాక్కోపో. అవి ఏమీ నాకు అంటావు. నేను ఎందుకు రియాక్ట్ కావాలి? అనుకోండి, నేను చేయని దానికి, నా తప్పు లేని దానికి నేను ఎందుకు రియాక్ట్ కావాలి? ఒకవేళ తిడుతున్నారా, దేవుడికి వదిలేసేయండి. లోపల నామజపం చేసుకోండి, భగవంతుడు నామజపం చేసుకుంటూ ఉండండి. అవి తిరిగి 100 రెట్లై వాళ్ళకే వెళ్ళిపోతాయి, వాళ్ళకే తగులుతాయి. ఆ కర్మ, ఆ పాప కర్మ 100 రెట్లు వాళ్ళు అనుభవిస్తారు. అంతే. ఎప్పుడు మనలో దైవనామస్మరణ ఉండాలి. మన నాలుకతోటి తుచ్చమైన మాటలు, అనవసరమైన మాటలు, అనవసరంగా ఎదుటోళ్ళని బ్లేమ్ చేయడం, అనవసరంగా ఎదుటోళ్ళని తిట్టడం, ఆడిపోసుకోవడం, ఆ కర్మ వాళ్ళని క్రియేట్ చేసుకుని అవి వాళ్ళకే తగులుతాయి. రైట్? మీకు కూడా నేను అదే చెప్తున్నాను. మన పని మనం కామ్గా చేసుకుంటూ వెళ్దాం, అంతే. రైట్? ఇప్పుడు మీరు కూడా అట్లనే ఉన్నారు కొంతమంది. వెరీ గుడ్ మా, ఆ ఎనర్జీలోనే ఉన్నారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ. వై ఈజ్ దిస్ అబండెన్స్ హియర్? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. వెరీ గుడ్. మీరు మీ కెరీర్ పరంగా ముందుకు వెళ్ళాలి. చాలా ప్రాక్టికల్ అండ్ నర్చరింగ్, జనరస్గా మీరు అన్ని రకాలుగా ఎంత ఎదుగుతున్నా కూడా డౌన్ టు ఎర్త్ లాగా కొంతమంది ఉంటున్నారు అనేది కనపడుతుంది. వాళ్ళ లైఫ్లో అబండెన్స్ అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అబండెన్స్ అంటే హెల్త్, గుడ్ హెల్త్, ప్రాస్పరిటీ. అబండెన్స్ అంటే హెల్త్ వైజ్ కానీ, మన ఆనందం, ఇన్నర్ సోల్ పీస్ఫుల్,
నేను ఎప్పుడూ అంటుంటాను కదా, అనవసరమైన చెత్త జోలికి పోవద్దు, అవి పట్టించుకోవద్దు, మన ప్రశాంతతని కోల్పోవద్దు. నాకు ఫస్ట్ కావాల్సింది మానసిక ప్రశాంతత. అది మాత్రమే నేను కోరుకుంటా. ఎవరు నా గురించి కానీ ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఇది అంతే. ఐ డోంట్ కేర్. మీకు నేను అదే చెప్తాను. మనం తప్పు లేకుండా ఎవరన్నా మాట్లాడుతానా, మాట్లాడుకోనివ్వండి, హ్యాపీగా మాట్లాడుకోనివ్వండి. మనలోని తెలుసో తెలియకో ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తుంటాం కదా, మనలోని పాపకర్మల్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోండి, అంతే. రియాక్ట్ కావద్దు. వాంటెడ్లీ కొంతమంది పుల్లబెట్టి కెలుకుతూ ఉంటారనమాట. మన పని మనం సైలెంట్గా చేసుకుంటూ పోతున్నా కూడా, ప్రశాంతంగా చేసుకుంటూ పోతున్నా కూడా పుల్లబెట్టి కెలుకుతారనమాట. అవ్వద్దు. వాళ్ళ కర్మ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, ఇంకా అది 100 రెట్లే తిరిగి వాళ్ళకే తగులుతాయి. ఓకేనా? అదే చెప్తున్నా, మళ్ళీ మీకు కూడా అదే చెప్తున్నా. మీరు అలాగే ఉండండి. మీరు నోరు చేసుకొని, మీరు తిరిగి ఎదురు దాడి చేసి, నన్ను అట్టన్నారు, నేనెందుకు పడాలి? ఇంత నీచంగా మాట్లాడారు, నేనెందుకు పడాలి? నేనేం తప్పు చేశాను? మీరేం తప్పు చేశారో చేయలేదో భగవంతుడు తెలీదా? మీరు కొట్టే దెబ్బ కంటే భగవంతుడు కొట్టే దెబ్బ అవతల వాళ్ళని చాలా గట్టిగా ఉంటుంది. మీరు మహా అయితే ఆర్గ్యూ చేస్తారు, మీరు ఒక మాట అంటారు, వాళ్ళు 4 మాటలు అంటారు. అవసరమా? డివైన్కి వదిలేసేయండి. ఇక్కడ మనం స్పిరిచువల్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. నోరు, నాలిక ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది, అంత ప్యూరిటీ. తప్పుడు మాటలు, తప్పుడు పదాలని ఉచ్చరిస్తూ ఆ నాలుక మీద దేవుడు ఉండరు, వాక్కు ఫలించదు. అలా ఉండొద్దు. అది ఇక్కడ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు కానీ, మీరైనా సరే, మీ లైఫ్లో మీరైనా సరే, తుచ్చమైన జీవితం అండి. ఇప్పుడు ఉంటాము, రేపు ఉంటామో లేదో తెలియదు. ఇంతటి దానికి ఎందుకు అహంకారాలు, ఎందుకు యాటిట్యూడ్లు, ఎందుకు ఒకరిని కించపరిచి మాట్లాడాలు, ఎందుకు ఇంత ఒకరిని తొక్కేసి పైకి ఎదగాలని కోరుకోవడాలు ఎందుకండి? నీటి బుడగలాంటి జీవితం ఉన్న ఈ కాస్త ఇప్పుడు మనం మాట్లాడుతుందే ఈరోజు మన జీవితం. ఈ టైంలో చేతనైనంత వరకు ఒక మంచి మాట మాట్లాడండి, మంచి పని చేయండి, పుణ్యకార్యం చేయండి, చేతనైన వాళ్ళకి హెల్ప్ చేయండి, బస్ అంతే. మన గురించి ఇక్కడ అదే వస్తుంది కదా, మన గురించి ఎవరు గాసిపింగ్ చేసుకుంటున్నారా, ఎవరు మనల్ని స్పై చేస్తున్నారా, దాంట్లో పోయి తొంగి చూద్దాం, దీంట్లో పోయి తొంగి చూద్దాం, ఇదంతా వద్దు మనకి. ప్యూర్గా సోల్ టు సోల్ పరంగా ప్యూర్గా మన పని మనం చేసుకుంటూ పోవడమే, డివైన్ మీద భారం వేసి, అంతే బస్. అలా ఉండండి, రైట్? కొంతమంది ఆల్రెడీ చాలా విరక్తిలో ఉన్నారు అనేది కనపడుతుంది. ఆ విరక్తి, ఆ వైరాగ్యత్వం నుంచి కూడా బయటికి రండి. రైట్? వై ఈస్ దిస్ కంపాషన్ హియర్? 5 of swords, 10 of swords. కొంతమంది జీవితంలో పోరాడి ఎదురుదాడి చేసి అలసిపోయి ఉన్నారు కొంతమంది అనేది కనపడుతుంది ఇక్కడ చూసే వ్యూవర్స్లో. ఎదురుదాడి చేసి అంటే బ్యాక్ స్టెప్పింగ్, తప్పులు వాళ్ళే చేసి, మీలో ఎవరో అండి, నాకు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా నేను చెప్తాను, మీరే డిఫీట్ చేసి, మీరే మిస్యూజ్ చేసుకొని అవతల వాళ్ళని, మీరే గాసిపింగ్స్ చేసి, మీరే ఎవరినో తిట్టి మళ్ళీ తప్పులు వాళ్ళ మీదే నెట్టేసి, ఆ నిమిషానికైతే మీరు గెలిచారు, ఆర్గ్యుమెంట్లో గెలిచారు, లేకపోతే మీ ఈగో సాటిస్ఫై అయింది, ఇట్లా అనుకున్నా వాళ్ళతో ఒక రిలేషన్ కానీ చుట్టుపక్కల అందరి దృష్టిలో దిగజారిపోయినారు అనేది కనపడుతుంది. ఎవరో ఈ ఎనర్జీస్ ఐ డోంట్ నో, బట్ మీరు చీటింగు ప్రశాంతంగా, ఇప్పుడు ఒక తప్పు చేస్తే
అవతలోళ్ళు మీ మీద ఏ రకంగా ఎదురుదాడి చేస్తారో, అవతలోళ్ళు ఏ రకమైన స్ట్రాటజీస్ ప్లే చేస్తారో, ఇవే ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరు ఆహ్, కాపాడుకునే దిశలో మిమ్మల్ని మీరు అవతలోళ్ళని ఏ రకంగా బ్లేమ్ చేయాలా, తిండి తిప్పలుండవు, ప్రశాంతంగా కడుపుకింత కూడు తినలేరు, కడుపుకింత కంటి నిండా నిద్రపోలేరు, ఏదో మనసులో చికాకు, ఆలోచన దేనికి? అట్లా అట్లా అలసిపోయి ఉన్నారనేది కనపడుతుంది. మొత్తం కొలాప్స్ అయిపోయి ఉన్నారు. మీరు ఒకరిని బ్యాక్ స్టాపింగ్ చేస్తే, మీరు ఒకరిని చీట్ చేస్తే 10 మంది మిమ్మల్ని చీట్ చేస్తారు. ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఎవరియో చూసుకోండి, జాగ్రత్త. అలా ఎప్పుడూ ఉండొద్దు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, అలా ఎవరైనా ఉండేవాళ్ళు కూడా కొంచెం మారండి. సత్యం, మారండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది విషయంలో మీకు ఎవరో మీ పర్సనే మీకు చీటింగ్ ఎనర్జీస్ ఇచ్చారనేది కనపడుతుంది ఇక్కడ. బ్యాక్ స్టాపింగ్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి తిరిగి మిమ్మల్నే బ్లేమ్ చేసి ఈ రిలేషన్ని ఎండ్ చేసుకున్నారు, కొలాప్స్ అయిపోయింది అనేది కనపడుతుంది. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎవరియో, చాలా తక్కువ మంది ఎనర్జీస్ అక్కడ అది కనపడుతుంది. ఎవరో నాకు చెప్పండి. వై ఈజ్ దిస్ ఎంచాంట్మెంట్ హియర్? హ్యాంగ్డ్ మ్యాన్. ఇక్కడ కొంతమంది మాత్రం మీ రిలేషన్లో కొంతమంది మాత్రం మీరే ఈ పర్సన్ని సాక్రిఫైస్ చేసేస్తున్నారు. అది మీ పరిస్థితుల వల్ల కావచ్చు, ఆ పర్సన్ బిహేవియర్ డెవిల్ ఎనర్జీ వల్ల కావచ్చు, ఆ పర్సన్ మీ మనసుని విరిచేసేయడం వల్ల కావచ్చు, ఆ పర్సనే తప్పులు చేసి మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేసి మీ మనసులో దిగజారిపోయిన స్థితిలో ఉండుండొచ్చు. మీరు వేగి 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 అలసిపోయి ఉన్నారు. కొంతమంది ఏమో స్టక్ అయిపోయి ఉన్నారు. ఇంకా కొంచెం టైం ఇద్దాము, కొంచెం టైం తీసుకుందాము, అందుకని స్టక్ అయిపోయినారు. కొంతమంది మాత్రం నాకు వద్దు అని సాక్రిఫైస్ చేసేస్తున్నారు ఈ రిలేషన్ని, ఈ పర్సన్ తోటి. వై ఈజ్ దిస్ ఇంట్యూషన్ హియర్ ప్లీజ్ ఏంజల్స్? వై ఈజ్ దిస్ ఇంట్యూషన్ హియర్? 3 ఆఫ్ వ్యాండ్స్. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందంటే, నువ్వు ఇక్కడే స్టక్ అయ్యి ఉండొద్దు, ముందుకెళ్ళు, ప్రోగ్రెస్ వైపుగా ముందుకు వెళ్ళు. ఓకేనా? కొంతమంది విషయంలో మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీది అని కనపడుతుంది. మీ ప్లానింగ్స్ ఏదో మీరు చేస్తున్నారు. మీ రిలేషన్ కొంతమంది మాత్రం డిలేస్, అంటే కొంత టైం తీసుకుంటున్న వ్యక్తులు అయితే మీరు ఈ పర్సన్ కోసం వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు మీ రిలేషన్ మళ్ళీ గ్రోత్ వైపుగా వెళ్ళాలి అని. కొంతమంది మాత్రం ఈ రిలేషన్ని సాక్రిఫైస్ చేసేసి మీ లైఫ్లో ప్రోగ్రెస్ కోసం చాలా ఎనర్జెటిక్గా ఇంకా మీరు మీ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లైఫ్ కోసం మీరు స్టాండ్ తీసుకున్నారు అనేది కనపడుతుంది కొంతమంది. అది కెరీర్ పరంగా కానీ ఏ రకంగా అయినా సరే. వై ఈజ్ దిస్ గ్రేస్ హియర్? వెరీ గుడ్. పాప అయింది, జంప్ చేసి పడింది కార్డు. గ్రేస్ ఎలా అంటే, ఇక కొంతమంది తొందరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేది కనపడుతుంది. మేబీ కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళబోతున్నారు అనేది కనపడుతుంది. కొంతమంది మీ పర్సన్తో రీకన్సిలేషన్ జరగబోతుంది అనేది కనపడుతుంది. మీ లైఫ్లోకి స్టెబిలిటీ రాబోతుంది. అది మీకు తెలుసు, ఇప్పటికి కూడా తెలుసు అది. అందువల్ల మీరు చాలా హ్యాపీ మోడ్లో ఉన్నారు. ఎవరో అది కూడా నాకు షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. రాసులు కూడా చెప్తాను, ఇది కూడా క్లారిఫై చేసిన తర్వాత. వై ఈజ్ దిస్ ట్రాన్సిషన్ హియర్? వై ఈజ్ దిస్ ట్రాన్సిషన్ హియర్? ఎస్, ఎంతో కష్టకాలం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు మీరు. ఆల్మోస్ట్ మిమ్మల్ని 4 ఆఫ్ సోర్స్ చారియట్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఒక జీవితంలో ఒక హార్డ్ ఫేజ్ నుంచి మిమ్మల్ని మీరు మార్పులు చేర్పులు చేసుకొని చాలా కష్టతరమైన లైఫ్ నుంచి మీరు హీలింగ్ దిశగా ఇప్పుడిప్పుడే అందమైన ప్రపంచాన్ని సృష్టించుకొని ఈ మెంటల్గా కానీ మీ లైఫ్లో కానీ ఒక పాజిటివిటీలోకి వస్తున్నారనమాట.
మీ మైండ్ సెట్ మార్చుకున్నారు, మీ పద్ధతులు మార్చుకున్నారు, మీ ఆలోచన విధానం మార్చుకున్నారు. ఒక హార్డ్ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇక ఎక్కడ కూడా మీరు చేసే ప్రతి పనిలో ఒక ఆలుపు ఎరగని యోధుల్లాగా మీరు మీ లైఫ్లో పోరాడబోతున్నారు. దేనికి భయపడట్లేదు ఇంకా. సరేనా? రైట్. అండ్ ఎవరిని మీరు మీ మీ గోల్ ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ పెట్టున్నారు అనేది కనపడుతుంది. అండ్ వై ఈజ్ దిస్ గ్రాటిట్యూడ్ హియర్? చూడండి, గ్రాటిట్యూడ్తో పాటు 2 కార్డ్స్ ఎట్లా వచ్చినాయి చూడండి. గ్రాటిట్యూడ్, డివైన్, టైమింగ్. వెరీ గుడ్ పాజిటివ్ కార్డ్స్. మంచి రోజులు రాబోతున్నాయి మీకు, మనకి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. డైలీ నేను చెప్తూనే ఉన్నారు మీరు. దాని రిజల్టే ఒక పాజిటివ్ లక్ టైం అనేది, అదృష్టమైన పీరియడ్ మన లైఫ్లోకి రాబోతూ ఉంది. ఆల్వేస్ యూనివర్స్కి, డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూనే ఉండండి. రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. చిన్నదానికి పెద్దదానికి కూడా గ్రాటిట్యూడ్ చాలా 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 పాజిటివిటీని తీసుకొస్తుంది. ప్రతి చిన్న విషయానికి డివైన్కి మనం రుణపడి ఉండాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మన లైఫ్లో డివైన్ టైమింగ్, ఒక పాజిటివ్ టైం, లక్ టైం అనేది మన లైఫ్లోకి అతి త్వరలో రాబోతూ ఉంది. ఓకేనా? వై ఈస్ దిస్ గ్రాటిట్యూడ్ హియర్? ఎస్, 6 ఆఫ్ వ్యాండ్స్. విక్టరీ అనేది మనకి అందబోతుంది. ఇది క్లెయిమ్ చేసుకోండి అమ్మా. చాలా 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 పాజిటివ్ ఎనర్జీ. విక్టరీ అంటే సక్సెస్ అనేది ఈ డివైన్ టైమింగ్లో మన లైఫ్లోకి రాబోతూ ఉంది. ఓకేనా? యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. చెప్పండి నాతో పాటు. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, ఐ లవ్ యూ చెప్పుకోండి. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. కొంతమంది కొన్ని నెగిటివిటీస్ ఉన్నాయి, అవి మాత్రం కొంచెం మార్పు చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. రిమైనింగ్ పీపుల్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నారు పాజిటివిటీకి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.